ఒక నేతేమో వినయ విధేయ అధిష్టానం అంటున్నారు, మరొకరేమో వారసత్వమే వీరతిలకం అంటూ పావులు కదుపుతున్నారు. ఒకరిని సీనియర్లు వెనక్కి లాగుతుంటే మరొకరిని వెనక్కుండి మరీ ముందుకు నెడుతున్నారు. నల్గొండ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో ఇద్దరు నేతలు గుండెలు బాదుకుంటుండడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఊపు మీదున్న కాంగ్రెస్ లో పార్లమెంటు ఎన్నికల ఆశావహులు కూడా పెరిగిపోయారు. తమకు సీటు కావాలంటే తమకే సీటు కావాలంటూ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్కర్లు కొడుతున్నారు. నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారన్నది టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. నల్గొండ ఎంపీ స్థానం సిట్టింగ్ సీటు కూడా కావడంతో డజను మందికి పైగా అభ్యర్థులు అప్లికేషన్ పెడుతూ ఉండడంతో ఉత్కంఠగా మారింది. అయితే ఎంతమంది దరఖాస్తులు పెట్టుకున్నా ఇద్దరి మధ్య ప్రధానంగా టికెట్ ఫైట్ సాగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరిలో ఎవరికి హైకమాండ్ ఆశీస్సులు ఉంటాయోనని క్యాడర్లో డిస్కషన్ సాగుతోంది. ఆ ఇద్దరు మరెవరు కాదు, సీనియర్ నేత జానారెడ్డి తనయుడు పీసీసీ కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి, సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్య నల్గొండ ఎంపీ టికెట్ పై టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇద్దరు నేతలు లోక్సభ బరిలో దిగేందుకు సై అంటే సై అంటున్నారు. దీంతో ఎన్నికల షెడ్యూల్ కు ముందే కాంగ్రెస్ మార్కు రాజకీయం మొదలైంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతలు ఎత్తులకు పై ఎత్తులతో ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉండడంతో నల్గొండ లోక్సభ ఎన్నికల రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చింది అధిష్టానం. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని నేచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. అసంతృప్తిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించిన అధిష్టాన పెద్దలు నల్గొండ లోక్సభ బరిలో దిగేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో తాజాగా నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు పటేల్ రమేష్ రెడ్డి. అధిష్టానం తనకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తన పేరును డీసీసీ నుంచి పీసీసీకి ప్రతిపాదించకుండా కొందరు సీనియర్ నేతలు అడ్డుకోవడంపై పటేల్ రమేష్ రెడ్డి అసహనంతో రగిలిపోతున్నారట. ఆ సీనియర్ నేతకు మరికొందరు సీనియర్లు జతకట్టడం, మిగిలిన సీనియర్లు ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరించడంతో పటేల్ రమేష్ రెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదట. సీనియర్ నేతలే ఇలా చేస్తే ఎలా అని మదన పడుతున్నారట రమేష్ రెడ్డి. తన పేరు డీసీసీ నుంచి పీసీసీకి ప్రతిపాదనగా కూడా వెళ్లకూడదా, తనకు పోటీ చేసేందుకు అర్హత కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారట ఆయన. పార్టీని నమ్ముకుని అధిష్టానానికి విధేయుడుగా ఉంటే సీనియర్లు ప్రోత్సహించాల్సింది పోయి వెనక్కి లాగుదారా, ఇలా ఎలా చేస్తారని తన పేరు ప్రతిపాదించకుండా డీసీసీపై ఒత్తిడి తీసుకురావడమేంటని రగిలిపోతున్నారట రమేష్. అయినా ఎంపీ టికెట్ కోసం తన ప్రయత్నాలు మానుకునే ప్రసక్తే లేదంటున్నారట పటేల్ రమేష్. హామీ ఇచ్చింది అధిష్టానమే, సీనియర్లు అడ్డంకులను తొలగించాల్సింది కూడా అధిష్టానమేనంటూ పెద్దలపైనే భారం వేస్తున్నారట. మరోసారి తనకి సారీ చెప్పొద్దని హైకమాండ్కు విజ్ఞప్తి చేస్తున్నారట. దీంతో టికెట్ కోసం కీలక నేతల ప్రయత్నాలు ఎటువైపు దారి తీస్తాయోనని ఆందోళన కాంగ్రెస్ క్యాడర్లో నెలకొంది. అంతిమంగా అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.